ఏం పెట్టాలని ఇప్పుడు పెట్టుబడి? వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి, అంటే దేవుని సేవలో ఒక సేవకుడు పెట్టాల్సిన పెట్టుబడి ఏంటి? దేవుని సేవ చేసేవాడు, దేవుని సేవకు వచ్చిన వాడు దేవుని కొరకు సమస్తము విడిచిపెట్టదగిన వాడిగా మార్చబడాలి. ఇది మనం పెట్టాల్సిన పెట్టుబడి. లోకంలో గొర్రెల వ్యాపారం చేసుకునేవాడు, లోకంలో కూరగాయలు అమ్ముకునేవాడు, లోకంలో ఇంకొక పని చేసేవాడు, వాడు కొంచెం డబ్బులు పెట్టాలి. కానీ మన సేవలో మనం చేసే ఈ పరిచర్యలో మన పెట్టుబడి ఏంటిది? దేవుడు మనకు సమస్తం విడిచిపెడితే చాలు, అదే పెట్టుబడి. ఒక ఎస్ఐ కావాలి అంటే కొంచెం చదువు ఉండాలి. ఎస్ఐ కావడానికి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, ఈవెంట్స్లో పాస్ అవ్వాలి. లాంగ్ జంపులు ఉంటాయి, హై జంపులు ఉంటాయి, ఎగరాల దొరకాల చాలా చేయాలి. సేవకు రావాలంటే ఏం దొరికినా ఏమి ఎగిరినాం, ఏం చేస్తే వచ్చారు సేవకి రాబట్టి సేవకు నడిపించబడిన మనలో దేవుడు కోరుకున్నటువంటి మొట్టమొదటి కార్యం ఏంటిదంటే మనందరం వ్యాపారస్తులంగా మార్చబడదును గాక. వ్యాపారస్తుడు చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటిది అంటే వాడు ముందు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పెట్టుబడి పెట్టాలి. ఏంటిది? నీ సేవలో పెట్టుబడి నీ త్యాగము, నీ సేవలో పెట్టుబడి నీ సమర్పణ, నీ సేవలో పెట్టుబడి నీ ప్రార్థన జీవితము, నీ సేవలో పెట్టుబడి నీ ఉపవాస జీవితము, నీ సేవలో పెట్టుబడి మన పరిశుద్ధత. ఇది పెట్టుబడిగా మార్చుకుంటే మన సేవ అంతకంతకు ప్రబలుతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. సేవ దీవెనకరంగా మార్చబడటానికి ఈ పూట నేను మీ ముందు నిలబడి మీకేదో పెద్ద ప్రసంగాలు ఏంటో నేను నిలబడి మనందరం చేసే సేవ, ప్రతి ఒక్కళ్ళ సేవ, ప్రతి ఒక్కళ్ళ సహవాసాలు నిశ్చయముగా వర్ధిల్లాలి. కారణం ఏంటిదంటే దేవుని రాబడి దినాల్లో మనందరం బ్రతుకుతున్నాం. ఇప్పుడు డినామినేషన్ ముఖ్యం కాదు, పాస్టర్ ముఖ్యం కాదు, పాస్టర్ వేసుకున్న గొడ్డలు ముఖ్యం కాదు, కానీ పాస్టర్ బోధిస్తున్న దేవుడు ముఖ్యం, ఆయన రాకడం ముఖ్యం, దేవుడు మనందరికి ఇచ్చిన దర్శనం ముఖ్యం. అందరూ కలిసి పని చేస్తే మార్చడంలో ఎమ్మెల్యే మన విశ్వాసైతే ఇంక తిరిగే ఉంది. ప్రార్థన చేద్దాం ఈ రోజు నుంచి. నీకా నాకా ఎవరో ఒకరు దొరికితే ఏమైంది? ఎమ్మెల్యే రక్షించబడాలి, మన ఎంఆర్ఓ రక్షించబడాలి, మన ఎస్ఐ రక్షించబడాలి. ఎస్ఐ కోసం ఒకరు ప్రార్థన చేసుకుని విశ్వాసంగా మారవండి. సిఏ కోసం ఒకరు ప్రార్థన చేయండి, సిఏను ఒక విశ్వాసంగా చేసుకోండి. తలా ఒక అధికారులు మందిరానికి వస్తూ ఉంటే మనకి రోడ్లు ఎట్టెందుకు ఉంటాయి, మన పరిస్థితులు ఎట్టెందుకు ఉంటాయి, మన జీవితాల్లో మహిమకరమైన స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడు. అందరూ చెబుతాం గట్టిగా. సేవను ఎట్లా చేయాలి? మనందరూ వ్యాపారం ఎప్పటి వరకు చేయాలా? యేసయ్య వచ్చేంత వరకు. ఈ సేవలో మొట్టమొదటిగా మన సేవలో మనం చేయాల్సిన మొదటి కార్యం ఏంటిది? అందరూ చెప్పండి. పెట్టుబడి. అందరూ చెప్పండి. ఇన్వెస్ట్మెంట్. ఇది మన సేవా జీవితంలో పెట్టుబడి లేకుండా యేసు ప్రభు సేవ చేశాడు. యేసు ప్రభు సేవ చేసినప్పుడు ఆ యేసు ప్రభు సేవకు పెట్టుబడి ఏంటిది? మీరు చెప్పండి. ఉదయం అంతా పరిచయం చేశాడుగా, దానికి పెట్టుబడి ఏంటిది? రాత్రి అంతా. అది సంగతి. నేను మీ అందరికీ చెప్పే ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒక సేవకుడి జీవితంలో నేను చాలా ప్రాంతాలు, శ్రీలంక, అండమాన్ ఈ దేశాలు పోయినప్పుడు కూడా నేను అనేక దేశాలు కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్పిన మాట ఏంటంటే, నేను ఒక ప్రాంతంలో దేవుడు పని చేయడానికి వెళ్తే ఒక మినిస్టర్ గారు వాక్యం విన్న తర్వాత ఆయన అన్నారు, పాస్టర్ గారు మీరు మీ దేశానికి వెళ్ళిన తర్వాత కూడా నేను మీకు మేలు చేస్తాను, మీకు ఏది కావాలంటే అది చేస్తానంటే చాలా సంతోషంగా, చేస్తావా? ఖచ్చితంగా. ఇప్పుడే అందరి ముందు సభాముఖంగా చెబుతున్నాను, నువ్వు చేస్తానంటే ఖచ్చితంగా చేస్తాను. వెంటనే మౌత్ తీసుకొని పోయి నేను చెప్పిన మాట ఏంటిదంటే, నరేంద్ర మోడీ ఇంట్లో కూటమి పెట్టించని చెప్పాను. ఏంది మనం ఆ కార్యాలు చేయొద్దా? జగన్ ఇంట్లో కూటమి పెట్టద్దా? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రక్షణ రావద్దా? గొప్ప గొప్ప కార్యాలు మన ద్వారా ప్రభు చెయ్యాలి అని కోరుకుంటున్నాడు కనుక ఆయన ఆలోచన ప్రకారం మనందరం నడిపించబడుతుంది. అందరం గట్టిగా. మొదటిగా మన సేవలో పెట్టుబడి ఉండాలి. పెట్టుబడి లేని సేవ, పెట్టుబడి లేని వ్యాపారం పనికిరాదు, పెట్టుబడి లేని సేవ పనికిరాదు. సేవకు పెట్టుబడి ప్రార్థన. రాత్రంతా ప్రార్థన చేసి ఉదయం పూట ఆయన సేవకు వెళ్తుంటే ఆయనకి చూడండి, మనం నడి సెంటర్లో పెద్ద పెద్ద గ్రౌండ్ తీసుకొని మీటింగ్లు పెడితే జనాలు, మన ట్రాక్టర్లు, ఆటోలు మనం పెట్టుకొని జనాలు రప్పించుకోవాలి. మనం
కానీ యేసు ప్రభు ప్రసంగాలు, యేసు ప్రభు కూడికలు, యేసు ప్రభు కోటాల నేడ అరణ్యంలో ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎందుకు వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగా బోధింపసాగారు. ఎంతమంది వచ్చారు యేసేపునికి? మత్తయి 5 జన సమూహాలు. ఎక్కడికి వచ్చారు? జగన్ గ్రౌండ్, విజయవాడ కాదుగా, బీడబ్ల్యూ గాంధీ గ్రౌండ్ కాదుగా, ఇక్కడ ఇదేంటిది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కాదుగా. ఎక్కడొచ్చింది? అరణ్యంలోకి ఎట్టొచ్చారు, అడవులలోకి ఎట్టొచ్చారు, ఏంటిదండి ఎడారులలోకి ప్రజలు ఎట్లొచ్చారు. మనందరి దగ్గరికి ప్రజలు ఆకర్షించబడి రావాలి అంటే మనం చేయవలసిన కార్యం ప్రార్థనని పెట్టుబడిగా మనందరము పెట్టుకోవాలి. శబ్దమందరం గట్టిగా ఏముండాలి మనందరి జీవితాల్లో? ప్రార్థనే పెట్టుబడిగా మనందరం మార్చుకోవాలి. నేను మీ అందరికీ చెప్పి ఒక అద్భుతమైన విషయం మీకు చెప్తాను. మరే అయస్కాంతం మీ అందరికీ తెలుసు. అయస్కాంతానికి ఒక ఇనుప మొక్క తీసుకొని అయస్కాంతాన్ని బాగా మీరు ఇట్లా గీకారనుకోండి, ఇట్లా గీరారనుకోండి, ఇట్లా బాగా రుద్దారనుకోండి, రుద్ది బాగా వదిలిపెట్టి దీన్ని తీసుకొని పోయి ఇంకొక ఇనుప మొక్కకు పెడితే ఏమవుతుంది? నేను మాట్లాడుతున్నాను, ఇది అయస్కాంతం కాదు కదా. కానీ దీనికి ఎట్లా అందుతుంది? ఇప్పటిదాకా దీనితో రాపిడి జరగబట్టి ప్రతి ఇనుప మొక్కకి ఇనుప మొక్క ఆత్మలు మనల్ని చూడగానే ఆకర్షించబడి నశించిపోతున్న ఆత్మలు మన నీడలోని కూడా స్వస్థతను అనుభవించాలి అంటే, మనలో ఒక దైవికమైన కళని ప్రజలు అనుభవించాలి అంటే మన టాక్టిక్స్ సేవలు పనికిరావు. మనము దేవునితో బాగా రాపిడి కలిగిన బిడ్డలంగా మార్చాలి. చెప్పచంద్ర గట్టిగా అత్యంత దేవుని సన్నిధిలో గడిపే ఒక శ్రేష్టమైన అనుభవం మనందరికీ ఉండాలి. దేవుడితో గడపకుండా, దేవుడి సహవాసం లేకుండా, దేవుడి మూసి లేకుండా, దేవుడి పని చేస్తే దేవుడి కార్యాలయం జరుగుతాయి. సంబంధం అయితే లేదు. దేవుడి బిడ్డనే అంటాం, దేవుడి సేవకునే అంట. అసలు ఇంత మాట్లాడింది లేదు. మనం అన్ని చేస్తాం కానీ సేవకులంగా మనం నాతో సహా చెప్తున్నమాట. ప్రసంగాలు చేస్తాము, సంఘాలు తిరిగి పరిచయం అంతా బాగా చేస్తాం కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి మిస్టేక్ అవుతుంది. విశ్వాసులందరికీ మనం చెప్పే బాధ ఏంటంటే బాధ కలిగి ప్రార్థన చేయండి, ప్రార్థన లేకపోతే మన జీవితాలు ఆరిపోతాయి అంటాం. కానీ ప్రార్థన మనకే ఉండట్లేదు. నేను ఒక సేవకునిగా మీ అందరికీ చెప్పే ఒక మాట ఏంటంటే, మనందరం మన సేవ ఆశీర్వాదకరంగా మార్చబడటానికి మన జీవితాల్లో మనం చేసుకోవాల్సిన ఒక సరైన తీర్మానం ఏంటిది అంటే, మనం పెట్టాల్సిన పెట్టుబడి ఏంటిదంటే ప్రార్థనని పెట్టుబడిగా మన జీవితాల్లో మార్చుకోవాలి. ప్రార్థన చేసి బయటకు వస్తే ప్రజలు నీ ముఖంలో నుంచి దేవుని మహిమను చూస్తారు. నిజంగా ఈయన దేవుని సేవకుడు మామూలుడు కాదు. నిన్ను చూడగానే ఒక దైవికమైన కళ ప్రజలకు వచ్చేస్తుంది. నిన్ను చూడగానే దైవికమైన భయం ప్రజలలో కలుగుతుంది. బెదిరితే రాదు, ఎట్లా మంచిగా టిక్ టాక్ కనిపిస్తే రాదు, ఎస్ఐసి లాగా మనం పిల్లపిస్తే రాదు. అసలు జరగదు. మనం ప్రార్థన చేసి బయటకు వచ్చామనుకోండి, ఒక దైవికమైన వాతావరణాన్ని ప్రజలందరూ అనుభవిస్తారు. ఆ వాతావరణం మీ అందరి ద్వారా ఈ పల్నాడు ప్రాంతంలో ప్రజలందరూ అనుభవించుదురు కాక. ప్రతిరోజు మా ప్రార్థన, ప్రతిరోజు మేము చేసే ప్రార్థనలో ఉదయం 4 గంటల స్తోత్ర ప్రార్థనలోనే కానీ, తర్వాత ఉదయం 6 గంటల నుంచి 7 గంటల నుంచి 9 గంటల వరకు నైవేద్య బలిలోనే కానీ, మరలా సాయంత్రం 7 నుంచి 9లో ఆ నైవేద్య బలిలోనే కానీ, ఈ ప్రార్థనలన్నింటిలో కూడా మా ప్రార్థన ఏంటిదంటే ప్రతి సేవకుని నుండి ప్రజలు నిన్ను చూడాలి. అది జరగాలంటే మనకి పెట్టుబడి పెట్టాలి కదా. నేను అది చెప్తున్నాను ఈ పూట. మీ సేవ ఫలభరితంగా మార్చబడటం కొరకు మనం పెట్టాల్సిన పెట్టుబడి ఏంటిది? ప్రార్థన చేస్తున్నాం కానీ మరి కార్యాలు జరగట్లేదని ఒక పాస్టర్ గారు, నేను దగ్గర భువనేశ్వర్ దగ్గరికి 2 వారాల క్రితం మీటింగ్కి పోతే ఒక పాస్టర్ గారు అన్నారు, చాలా బాగా ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు, ప్రార్థన అయితే చేస్తూనే ఉంటాను, రోజుకు 1 గంటన్నర వీలు కుదిరిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు కానీ మరి ఏం దేవుడి కార్యాలు ఏమి పెద్దగా జరిగినట్టు అనిపించట్లేదు. మరి ఇప్పుడు కూడా చేస్తానంటే బాగా ఒక నెల బాగా చేసిందంట. ఆ పెద్ద ఏమి ప్రభావం కనపడకపోయేసరికి 2వ నెల నుంచి అర్థగంటకు మార్చినట్టు టైం. ఈయన చెప్పిన దానికి నేనేం చెప్పానంటే, పాస్టర్ గారు ఒకడు ఉద్యోగం రావడం కోసం అరే బాగా చదువుకోరా ఉద్యోగం వచ్చిందని వాళ్ళ అమ్మలు చెప్పారంట. వాడు 1వ తరగతి ఏబిసిడీలు ఆపాలు 2 1 2 2 4 2 3 4 నేర్చుకుని ఉద్యోగం ఏంటంటే నా మాట మీద కాదు. ఉద్యోగం రాని చదువుకు ఉద్యోగం వచ్చిందంటే 1వ తరగతి చదువుకొని ఉద్యోగం వచ్చిందా? రాదుగా. దాంట్లో మెట్టు 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 ఎక్కాలి కదా. ఎన్నో విషయాలు ఉంటాయి కదా, ఉన్నతమైన అంతస్తులు ఉంటాయి కదా, దాన్ని మనం చేరాలి కదా. ఉద్యోగం రావడం కోసం అంత ప్రయాసపడ్డప్పుడు ఒక
ఒక ఆత్మ రక్షించబడటానికి దేవుని సన్నిధిలో ప్రసవ వేదన కలిగిన బిడ్డలంగా మనందరం బ్రతుకుదుముగాక. యేసు ప్రభు చేసిన ప్రార్థన శరీరధారి అయిన దినములో ఎబ్రీ 5:7 మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. యేసు ప్రభుకే భయభక్తులు, యేసు ప్రభుకే ప్రార్థన. అవసరమైనప్పుడు నాకు అవసరం లేకపోతే అంట నా సేవ పనికిరాదు, విశ్వాసం రావచ్చేమో, నా కాలంలో పుచ్చుకోవచ్చేమో, కానీ దేవుని మహిమను ప్రజలు అనుభవించలేరు. ఈ వ్యాపారము ఫలభరితమైన వ్యాపారముగా మార్చబడ్డ కొరకు మనందరం పెట్టుబడిదారులంగా బ్రతుకుదుముగాక. అందరం చెప్తాం గట్టిగా. వ్యాపారం పెట్టాలి అంటే పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేకపోతే వ్యాపారం పెట్టాలనుకున్నాడు ఏం చేస్తున్నాడు? వదులు తెచ్చుకోవట్లేదా? ప్రయాసపడట్లేదా? కష్టపడట్లేదా? ప్రార్థన జీవితం ఒకవేళ మీ దగ్గర లేకపోతే ప్రార్థన చేయడం కోసం ప్రయాసపడండి, ప్రార్థనలో నలగండి, దేవునితో రాపిడికి గురవ్వండి. అప్పుడు ఆత్మలు పట్టబడతాయి, అనేకులు రక్షించబడతారు. అలాగే చెప్తాం గట్టిగా. ఈ దినాలలో దేవుడు ఆ కార్యాలు మన జీవితాల పట్ల జరిగించును గాక. మరి బైబిల్లో మీ చాలా విషయాలు మీ అందరికి చెప్పడానికి నాకు సమయం లేదులే, కానీ మీకు తెలియని విషయాలు కాదు. నాకు ఒక పాస్టర్ గారు 1960 సంవత్సరంలో ఆ ప్రాంతంలో సేవ చేసిన సేవకు సిద్దిపేట ప్రకాష్ గారు మీ అందరికీ మరి తెలుసో లేదు, చాలామంది వినే ఉంటారు. ఆ పాస్టర్ గారి జీవితంలో జరిగిన విషయం ఏంటంటే, పెట్టుబడి పెట్టడానికి నీ ప్రార్థన, నీ సమర్పణ, నీ త్యాగము, నీ వైరాగ్యము, నీ ఉపవాస జీవితం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సేవలో పెట్టాల్సిన పెట్టుబడి డబ్బు విషయంలో కూడా మనందరం సేవకులంగా మనం చేయాల్సిన ఒక కార్యాన్ని మీకు పూట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఏంటిది ఆ విషయం అంటే, ఈ సిద్దిపేట ప్రకాశ్ గారు సేవ చేసే కాలంలో ఆయన ఎప్పుడు ఏమైనా ప్రార్థన చేసుకునేవాడంటే, ఆయన ఆ మాటలు చెప్తుంటే భలే ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆయన అన్న మాట, ప్రభా నాకు వచ్చిన కానుకలలో చిల్లరంతా నాది, కాగితాలన్నీ నీ. అంటే దాని అర్థం ఏంటిది? చిల్లర డబ్బులన్నీ నేను వాడుకుంటా, కాగితాలన్నీ నీ పొడి కొరకు నేను వాడతాను. ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేయాలి అన్నప్పుడు ఆ వ్యాపారస్తుడిలో ఉండవలసినటువంటి పెట్టుబడి పెట్టాల్సిన గుణాలలో ప్రార్థన, ఉపవాసము, త్యాగము, సమర్పణ, వైరాగ్యము, వీటన్నిటితో పాటుగా మనకు ఉండవలసిన ఇంకొక ప్రాముఖ్యమైన కార్యం ఏంటిదో చెప్పాలా? ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటిదో చెప్పాలా? మనకి సేవలో వస్తున్న ప్రతి పైసను దేవుని సేవ కొరకు మనందరం వాడాలి. అలాగే చెబుతాం అందరం. ఇప్పుడు వ్యాపారం బాగా జరుగుతుంది, లాభం వచ్చింది. ఇప్పుడు వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? 5 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, 10 రూపాయలు వచ్చింది. ఇప్పుడు వ్యాపారస్తుడు చేసే పని ఏంటిది? ఈ 15 రూపాయలు మళ్ళీ వ్యాపారంలో పెట్టి వ్యాపారం చేస్తాడు. అప్పుడు 15కి ఎంత వచ్చింది లాభం? మళ్ళీ 30 రూపాయలు వస్తుంది. మళ్ళీ ఆ 30 రూపాయలు ఏం చేస్తాడు? వచ్చిన కాడికి కొనుక్కుంది అంటారా? సేవ అంటే వ్యాపారం. అదే ప్రభు చెప్పాడు, నేను వచ్చేంత వరకు మీరు వ్యాపారం చేయండి అన్నాడు. వ్యాపారం అంటే ఏంటిది? వ్యాపారస్తులు పెట్టుబడి పెడుతున్నట్లుగా నీ ప్రార్థన, నీ ఉపవాసం, నీ వైరాగ్యం, ఇది ప్రతిరోజు పెట్టుబడి పెడతానే ఉండాలా. అప్పుడు గొప్ప కార్యాలు మన సేవలు మనందరం అనుభవిస్తాం. ఇది ఒక నెట్టయితే, రెండవ కార్యం సేవలో వస్తున్న ప్రతి పైసా దేవుని నామ మహిమార్థమై, దేవుని సేవ మహిమార్థమై మన ప్రతి పైసా వాడబడాలి. ఆయన ప్రాంతం ఏంటంటే, ఆచరణ డబ్బుల్లో 5 రూపాయలు వస్తాయా, 10 రూపాయలు వస్తాయా, 20 రూపాయలు వస్తాయా, అది వేరే విషయం. కానీ ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటిదో చెప్పనా? నాకు వచ్చిన ఆ చిల్లర డబ్బుతోనే దేవుడు నన్ను పోషించాడు, నా సేవను దేవుడు దీవెనకరంగా మార్చాడు. ఒక నిజమైన సేవకుడికి ఆస్తులు ముఖ్యమా, ఆత్మలు ముఖ్యమా? మీరు చెప్పండి. మనం ఏం సంపాదించుకోవాలా? రేపు ప్రభు ఎదుట మనం నిలబడి మనం చెప్పాల్సిన మాట ఏంటి? ప్రభువా, అమరావతి రాజధానిలో ఎకరం పొలం అన్నాయని చెప్పదా? రేపు మనం చెప్పాల్సిన మాట ఏంటి? ప్రభువా, నేను నివసించినటువంటి స్థలంలో నశించిపోతున్న ఆత్మని నీకు పట్టుకున్నాను తండ్రి. వాళ్ళందరినీ కనడం కోసం నేను ప్రసవ వేదన అనుభవించడానికి నా ప్రార్థనని, నా శరీరాన్ని, నా త్యాగాన్ని, నా వైరాగ్యాన్ని పెట్టుబడిగా పెట్టానయ్యా అని రేపు మనందరం ప్రభుకి చెప్పుదుముగాక. ఒకటేమో ప్రార్థన, వైరాగ్యము, ఉపవాసము పెట్టుబడిగా పెట్టండి, మీ సేవ ఆశీర్వాదకరంగా ఉండాలంటే. రెండవ కార్యం, మనకు వస్తున్నటువంటి డబ్బులు ఎక్కువ ఈ వ్యాపారంలోనే ఖర్చు కావాలి. ఎక్కువ డబ్బు మనకి దేంట్లో ఖర్చు కావాలి? ఎక్కువ సేవలోనే ఖర్చు చేయండి. గొప్ప లాభాలు మీరు చూడకపోతే
మేము ఇన్ని ఇదిగో మీకు ఈ రోజున సేవకుల మీటింగ్ ప్రతి నెల పెడతానే ఉన్నామా, మాకు ఇంత ఖర్చు పెట్టుకున్నా, మీకు ఎంత శ్రేష్టంగా మేము ఎంత ప్రయాసపడుతున్నా దేవుడు మాకు అంత గతకు సమృద్ధిని అనుగ్రహిస్తారు. నేను ఎక్కడ ప్రభు చేయట్లేదు. ఇప్పుడు ఉదయం మీకు ఇది, రాత్రి మన విశ్వాసం, ఈ రాత్రి 12 గంటల వరకు మన వాళ్ళకి కూలిపోతుంది. మనం ఏం చేయాలంటే సేవకులంగా మన ప్రయాసని, మన త్యాగాన్ని, మన ప్రార్థనని, మన పరిశుద్ధతను పెట్టుబడిగా పెట్టి మనం ఈ వ్యాపారం చేస్తే, ఇటు వినండి, ఏ వ్యాపారంలోనైనా నష్టం ఉండదేమో కానీ సేవ అనే వ్యాపారంలో ఎన్నడూ నష్టపోవడం అనేది మనకు ఉండదు. ఎందుకంటే ఈ వ్యాపారాన్ని నడిపించేవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. మేనేజ్మెంట్ అంతా ఎక్కడిది? మనకి డైరెక్టర్ అంతా ఎవరు? రిలయన్స్ కంపెనీకి అధినేత ఎవరు? ముఖేష్ అంబానీ. ఆయన ఆధీనంలో ఉన్న వ్యాపారం ఎట్లుంటుంది? సూపర్గా ఉంటుంది. అంత సూపర్గా ఉన్నది కూడా ఒక్కొక్కసారి దివాలా తీసి ఆయన పెట్రోల్ బంకులు కూడా మూసుకోవాల్సి వచ్చింది. కానీ ఈ వ్యాపారంలో ప్రార్థనని పెట్టుబడిగా పెడితే నీ వ్యాపారానికి మూతపడేది ఏనాడు జరగదు. చెప్పండి అందరూ గట్టి సీక్రెట్లు అన్నమాట. నేను ఈ పూట మీకు చెబుతుంది వాక్యం అని మాత్రం మీరు పొరపాటు అనుకోమాకండి. నేను సేవలో ఇన్ని రోజులుగా అనేక ప్రాంతాలు తిరిగి అనేక దేశాలు పోయి దేవుని పని చేసి దేవుడు నాకు ఇచ్చిన అనుభవాలను కొన్ని మాటలుగా నేను మీకు చెబుతున్నాను. ప్రసంగం మాటలు మీరు అనేది భావించద్దు. కొన్ని సీక్రెట్ రహస్యం. సేవ దీవెనకరంగా ఉండటానికి, సేవ ఫలభరితంగా మార్చబడటానికి ఒకటి పెట్టుబడి మీరు పెట్టాలి. పెట్టుబడి లేకుండా వ్యాపారం సాగదు. నేను మళ్ళీ చెబుతున్నాను, పెట్టుబడి పెడితేనే వ్యాపారం, పెట్టుబడి పెడితేనే సేవ, ప్రార్థన ఉంటేనే సేవ, త్యాగపూరితమైన జీవితం ఉంటేనే సేవ. ఈ సేవలో వస్తాయి మనకి డబ్బులు వస్తాయి, కానుకలు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఒక మాట మీరు చదవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు హల్లెలూయా చెప్పండి. ఏంటిదంట? నాకు కలిగిన యావత్తు దేని కొరకు వేయపరుస్తాడంట? ఆత్మల కొరకు. ఏంటిది? ఎంత ఖర్చు పెట్టేది అంత? విశ్వాసులేమో వాళ్ళకున్న దాంట్లో కొంత దేవాలి. సేవకుడు మనకున్న యావత్తు దేవుని నామ మహిమార్థమై ఖర్చు అవ్వాలి. టాప్ సీక్రెట్. ఒక సేవకుడు ఎక్కడ ఫెయిల్ అయిపోతారంటే, మీరు అందరూ విన్నారు, ఒక సేవకుడు ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే మనీ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండదు. నిజం. చాలా మందికి తెలియదు డబ్బు ఎట్లా ఖర్చు చేసుకోవాలా, డబ్బు ఎట్లా. వ్యాపారస్తుడు తోటకూర అమ్ముకునేవాడికి కూడా ఒక జ్ఞానం ఉంటుంది. ఏంటిది అని అంటే, నాకు ఈ రోజున 100 రూపాయలు వస్తే మళ్ళా 100 రూపాయలు పెట్టి మళ్ళీ ఆ తోటకూర కట్టం తెచ్చుకుంటాడు. కానీ వచ్చిన 100 రూపాయలతో సంతోషపడి ఆ పూట పార్టీ చేసుకోడు. తెలంగాణలో ఒక మాట అంటది, ఏమంటుందంటే ఏక్ దిన్ కా సుల్తాన్ అంటారు. తెలంగాణలో ఏక్ దిన్ కా సుల్తాన్ అంటే ఒక్కరోజుకే రాజు, 2 రోజులు మన బేకారు. నా మాట మీరందరూ మంచిగా అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోండి. మీరందరూ చాలా పెద్దలు. కానీ సేవకునిగా దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఒక భారాన్ని మీకు ఇంకోటి చెప్పాలని కోరుకుంటున్నాను. అదేంటిది అంటే, సరైన పెట్టుబడి పెట్టాల్సిన రీతిలో పెడితే రావాల్సిన లాభాలను దేవుడు మనందరికి అనుగ్రహిస్తాడు. కొంచెం గట్టిగా చెబుతావా? మొట్టమొదటిది ఏంటిది? మొట్టమొదటిది ఇన్వెస్ట్మెంట్. అంటే ఏంటిది? పెట్టుబడి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్టు సేవలో మనందరం కూడా పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి నీ ప్రార్థన, నీ సమర్పణ, నీ త్యాగం, నీకు వస్తున్న డబ్బు మొత్తం సేవలో వాడిలో నీకు తిరిగి ఉంది. అన్ని దీవెనకరంగా, అన్ని ఆశీర్వాదకరంగా, అన్ని మహిమకరంగా దేవుడు మనకు అనుగ్రహించి నడిపిస్తాడు. నెంబర్ 2, రెండవది. ఒకటేమో ఇన్వెస్ట్మెంట్, రెండవది ట్రీట్మెంట్. రెండవది ఏంటి? అందరూ చెప్పండి. ట్రీట్మెంట్ అంటే ఏంటి మీరు చెప్పండి. ప్రవర్తించే విధానం. ఒక సేవకుడు తెలుసుకోవాల్సిన రెండవ సీక్రెట్ సంఘం. ఒకటేమో ఎట్ట పెట్టుబడి పెట్టాలా, ఏం పెట్టుబడి పెట్టాలో తెలియాలి మనందరికీ. రెండవది ఏం తెలియాలా? ట్రీట్మెంట్. మనం ఎట్లా ప్రవర్తించాలో సంఘంలో మనకి తెలియాలి. ఎట్లా నేను మీకు చెబుతాను. వ్యాపారస్తుడు, వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా వ్యాపారస్తుడు అప్పుడప్పుడు పండుగలు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు బయట పెద్ద బోర్డు పెట్టి ఉంచుతాడు. ఏమని? కస్టమర్ దేవుళ్ళకు
స్వాగతం. కస్టమర్ దేవులకు సంక్రాంతి, కస్టమర్ దేవులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం. నువ్వు ఏ పండగైనా చేసుకో, నాకు మాత్రం అయ్యా నీకు ఎవరైనా దేవుడు కావచ్చేమో, నీకు ఎవరైనా దేవుడు ఉండొచ్చేమో, నాకు మాత్రం దేవుడు మీరే, నువ్వేనా నాకు దేవుడు. అంటే ఇప్పుడు ఒక సేవకుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదో చెప్పనా? మందిరానికి వచ్చే కస్టమర్ దేవుడు మనకి విశ్వాసలేగా, యేసు రక్తంలో గడపడ్డ విశ్వాసలే కదా మనం. ఇప్పుడు వాళ్ళని చాలా మంది సేవకులు ఏం చేస్తారంటే నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళని ఎట్లా మాట్లాడి చాలా మందికి తెలియదు. ఒక వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, ఎట్టబడితే మాట్లాడతాడు. ఇటేనండి వ్యాపారస్తుడికి పుట్టే కొన్ని గుణాలు చెప్తాడు. మనం పోతాం కదా, పోయినప్పుడు చీరలని చూస్తారా, అక్కలు డ్రెస్సులని చూస్తారా, చూసిన తర్వాత ఇవన్నీ నచ్చలేదు, ఏ డ్రెస్సులు ఇవన్నీ అంటదే. అప్పుడు వెంటనే వీడేమంటాడు, షాప్ కూడా ఏమంటాడు, ఓనర్ ఏమంటాడు, వ్యాపారస్తుడు అనే మాట్లాడేది నీ మొహం ఇప్పుడు శాతం మొహం సైతం అంటాడా, ఏది మీరు మాట్లాడుతున్నారు అంటాడా, ఏమంటాడు, మేడం మేడం వచ్చే వారంలో ఇంకొక కొత్త ఐటమ్ వస్తుంది అంటే ఎప్పటిదాకా మొత్తం ఎతికి తిప్పి మొత్తం చూసింది, మొత్తం నచ్చలేదంటే నువ్వు ఎప్పుడైనా కొండమోహమైనా చూసిందానైనా నడువు బయటికి అనడు. అంటే ఒక వ్యాపారస్తుడిలో ప్రవర్తించే ప్రవర్తన చూసారా, వ్యాపారస్తుడికి ఓపిక ఉండాలి. సేవలో కూడా ఈ వ్యాపారంలో కూడా మనందరికి ఓపిక ఉండాలి. అందరూ చెప్పచ్చు కదండి, అలా చెప్పండి. ఏముండాలి మనందరికీ? మన విశ్వాసం ఏమని, మన విశ్వాసే మన గుడికి వచ్చినవాడే. మనం ప్రార్థన చేస్తేనే వాడికి అలం దొరికింది, మనం ప్రార్థన చేస్తేనే ఆయన రోగం పోయింది, మనం ప్రార్థన చేస్తేనే ఆయన సమస్యల నుండి విడుదల కలిగింది. ఆయన పట్టుకొని మనకి వ్యతిరేకంగా మాట్లాడుతాం. ఏం పాస్ట్ గారు ఏమో ఈ మధ్య బాగా ఎక్కువైపోతుంది, పాస్ట్ గారికి లెక్క కూడా చేయట్లేదు మనకి. ఏంది అసలు ఆయన ప్రార్థన చేస్తే బతికినమాట, ఆయన బతికించిండా దేవుడు బతికించిండా? దేవుడు అయితే అంటే దేవుడు ఇంతకుముందు బతికిలేకపోయినా అదే లేదు ఆయనకి. నా సేవకుడు నా కోసం ఉపవాసాలని ప్రయాసపడి ప్రార్థన చేసిండు అన్న జ్ఞానం లేక నోటికి వచ్చినట్టు మాట్లాడతారు మన విశ్వాసులే. అప్పుడు మనం ఏం చేయాలా? ఇష్టమైతే రండి, కష్టమైతే మాట్లాడు, చలో జాంగిరే అంటే యేసయ్య గారు ఒక మాట చెప్పారు. ఆ మాట నేను ఎప్పటికీ మర్చిపోయాను. ఆయన అనే మాట నేను చెప్పాను, ఒక సేవకుడికి వల వేయటం తెలియాలంటే వల అలటం తెలియాలి. మీరందరూ ఎలా సేవకుడికి ఏం తెలియాలా? వల వేయటం తెలియాలా? రెండోది వల వేయడమే తెలిసి వల అలటం తెలియకపోతే ఏమైంది? వల అంటే చేపలు పడతాయి, అలటం రాకపోతే సరిగ్గా అల్లకపోతే పడ్డ చేపలు 5 చెంపులు 6 చెంపులు చేసుకొని పోతాయి. సేవలో విశ్వాసులుగా మనందరి దగ్గరికి వచ్చినప్పుడు మనం సేవకులంగా ప్రవర్తించాల్సిన విధానం ఏంటో చెప్పాలా? వాళ్ళని రక్షించడానికి ఎంత ప్రయాసపడ్డామో వాళ్ళని కడ వరకు దేవుడి కడ వరకు కాపాడే బాధ్యత కూడా మనదే. అందరూ చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. అందుకోసం రెండవది ఏంటిది? ట్రీట్మెంట్. విశ్వాసులతో ఎట్లా ప్రవర్తించాలో అది నిశ్చయముగా మనందరూ తెలుసుకుందుము గాక. దేవుడు ఆ మనస్సు మనందరికి అనుగ్రహించును గాక. అలని చెప్దాం గట్టిగా. మనం బ్యాంకులకు వెళ్ళినప్పుడు, ప్రైవేట్ బ్యాంకులకు వెళ్తే రిసీవింగ్ ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ బ్యాంకులకు పోతే రిసీవింగ్ ఎట్లా ఉంటుంది? ప్రైవేట్ దగ్గరికి పోయామనుకోండి, గుడ్ మార్నింగ్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ సార్, నేను ఏ విధంగా సహాయపడాలి సార్ మీకు అంటాడు ప్రైవేట్ వాడు. గవర్నమెంట్ వాడు బ్యాంక్ ఇవ్వు, స్టేట్ బ్యాంక్ ఇవ్వకపోతే డబ్బులు కట్టడానికి పోతే వాడు సూపులతోనే చదువుతాం. ఏమిరా అన్నట్టు వాడు సూపుకే చచ్చిపోతాం. వీడికి మాట్లాడే విధానం తెలియదు, బొచ్చడి తగాదాలు అవుతుంటాయి బ్యాంకులో. అది ప్రైవేట్ వాడి దగ్గరికి పోతే ఏమంటాడు, చెప్పండి సార్, మేడం కూర్చోండి. ఆ మేడం తిరిగేసరికి రాదు, ఆమె కూడా మేడం మీరు వాటర్ తాగుతారా? వాటర్ అంటే ఏంటిది అన్నాను కూడా మేడం. వాటర్ అంటే తెలియని మనిషిని కూడా అంటే ఒక వ్యాపారస్తునికి వచ్చిన వాళ్ళతో మాట్లాడే విధానం ఎట్లా తెలియాలో ఒక సేవకులుగా మనందరికీ ఆ విధానము ప్రభు నేర్పించును కాక. ఇంకొకటి, సేవకుడు సేవ చేస్తున్నప్పుడు ఈ సేవని ఇట్లా వచ్చి
వ్యాపారస్తుడు వ్యాపారం చేసేటప్పుడు మీరందరూ వినాలి. ఈ వ్యాపారంలో భోజనం టయానికి భోజనం చేస్తాడా? టిఫిన్ టయానికి టిఫిన్ చేస్తాడా? చెప్పాలి మీరు. చేపలు అమ్ముకునేవాడు ఉన్నాడు, టిఫిన్ ఎక్కడ చేస్తాడు మీరు చెప్పండి. హోటల్కి వెళ్ళి భోజనం చేసి టిఫిన్ చేస్తాడు. ఎక్కడ చేస్తాడు టిఫిన్? ఆ చేపలు ఉంటే ఈడ కూర్చొని తింటూనే ఉంటాడు. ఆ చేపల వాసన చూస్తే మనకి చిన్నప్పుడు తినదు కూడా ఇప్పుడు వాంతి వచ్చింది. అట్లాంటి స్థలంలో కూర్చొని కూడా అంటే ఆయనకి ఏది ముఖ్యం? వ్యాపారం ముఖ్యం. అందరూ వినాలి మీరు. టయానికి తినడు, టయానికి ఇంటికి పోడు. పండగలు వచ్చినాయి, పండగలు వస్తే మనందరం కొత్త డ్రెస్సులు వేసుకొని రోడ్ల మీద మనం అని వ్యాపారస్తులు ఏడంటాడు మీరు చెప్పలేదు. షాప్లోనే ఉంటాడా? ఆ రోజు మొత్తం దుకాణం అంతా తెలుసుకొని ఉంటాడా? ఆ రోజు వాడు కూడా మూసుకొని పండగ చేసుకుంటాడా? క్రిస్మస్ పండుగ వచ్చింది, మటన్ చెప్పాడు ఏం చేస్తాడు? వాడు ఇంటి దగ్గర మంచిగా కొత్త కొట్లు వేసుకొని చక్కగా మాంసం కూర వండుకొని తింటాడు. ఇంటి దగ్గర ఏం చేస్తాడు? వ్యాపారం చేస్తాడు. అంటే ఈ వ్యాపారం చేసే వాళ్ళు ఇటు వినాలి మీరంతా. వ్యాపారం చేసేవాడు ఎన్నడూ వ్యాపారాన్ని విడిచి పక్కకి వెళ్ళకూడదు. ఆకలి అవుతుంది, ఆపుకోవాలా. నిద్ర వస్తుంది, మానుకోవాలా. ఇబ్బంది కలుగుతుంది, భరించాలి. చాలా కష్టం అనిపించాలి, సహించాలి. టయానికి తిండి దొరకదు, భరించాలి. ఉండే స్థలాలు మంచివి కాదు, అయినా ఓర్చుకోవాలి. అప్పుడు మన వ్యాపారం దీర్ఘమానంగా నడిపించబడుతుంది. శబ్దం అందరం గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పరా, సంతోషంగా చెప్పండి. కొంతమంది పరిస్థితి, నేను మీరందరూ సేవకులు కనుక నేను ఈ మాట ఇట్లా అంటున్నానంటే మీరు నన్ను అన్యత భావించమాకండి. యేసు ప్రభు సేవ చేసినటువంటి దినాలలో ఇటు వినండి, మనల్ని పట్టుకొని ఒక విశ్వాసి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడితే మనకు కోపం వచ్చిందంటే యేసు ప్రభుతో యూదా ఉన్నాడా లేడా? యేసు ప్రభుతో పేతురు ఉన్నాడా లేడా? పేతురు ఎక్కడ ఫోటో పెడితే అక్కడికి ఆయన కూడా కృపావరం ఏంటి మీరు చెప్పండి? నిద్రపోతాడు. యాడ ఆయన కూడా మంచి వరం ఏంటి? నిద్ర. యాడ ప్రసంగం అంటే నిద్రపోవటమే. నిద్రపోయి మధ్యలో మళ్ళీ మాట్లాడకపోతే ఏమనుకుంటారు ఏమని ఏదో పెద్ద అందరి ముందు బెల్లం కోసం ఏమంటారంటే ఎస్ఐ నీకోటి, మోషే కోటి, ఏలియా కోటి, అందరికి తల ఒకటి ఏంటిది. అసలు ఆయన ఎందుకు మాట్లాడి ఆయనకి అర్థం కాలేదు. అదే మాట రాశాడు. యేసు ప్రభు కొద్ది నిమిషాలలో ఆయన దేశపై సెలవేస్తారంటే గెచ్చమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట రక్తమైనట్టు ఆయన ప్రార్థన చేస్తుంటే ఈయన ఏం చేశాడు? నిద్రపోలేదా? పడుకున్నారా? పడుకోలేదు. ఇన్ని రోజులు సేవలు సైతాన్ని ఎవరు ఈరోజు గెట్ అవుట్ వేసేది అనడా? యేసు ప్రభు సహిస్తేనే వాళ్ళందరూ అపోస్తలుడు అయ్యారు. నాతో చాలామంది ఏమంటుందంటే, మొన్న నేను 2 సంవత్సరాల క్రితం నాగాలాండ్లో దేవుడి పని చేయడానికి వెళ్ళాను. అక్కడ దేవుడి తరపున ఉంటే అందరికి ఒక మాసం తింటున్నాను. నన్ను పిలిచిన పాస్టర్ గారు కూడా అడిగారు, అయ్యా మీరు ఏం తింటారంటే నేను ఎచ్చులకి ఉండక గడ్డి తప్ప అన్ని తింటానని చెప్పి. మరి తెచ్చులు పడమంటే బాగుండేది. ఆ తెచ్చులు ఎక్కువయ్యా, గడ్డి తప్ప అన్ని తింటే ఏది పెట్టినా తింటాను. కుక్కలు కూడా వండుతారని కోతారు, నాకేం తెలుసు. పోయేసరికి మొత్తం వాకింగ్ టికెట్ తప్ప ఏం అయ్యా. సంఘం అంతా బలి కదిలించబడింది. చక్కటి మాటలు మాట్లాడడం, చాలా ఆశీర్వదించబడ్డాం. మీకోసం చాలా శ్రేష్టమైన ఆహారం అయ్యా, భోజనం అన్నది మొత్తం రకరకాల ఏర్పాటు చేసి పెట్టినాడు. మొత్తం అన్ని రకరకాల డిష్లు పెడితే నాకు వాళ్ళంతా హాస్టల్ చూడడానికి తెల్లగా కొట్టరు, కానీ వాళ్ళ కళ్ళు పూర్తిగా తెలుసుకొని ఇంతే తెలుసుకుంటారు. ఒక్కరు ఎట్లనే చూస్తాం ఇంకంతే వాళ్ళ కళ్ళు. నాకెందుకు అలవాటు వచ్చాయా, మరి ఇదేం కూర అయ్యా, అదేం కూర, ఇన్ని రకాల మాంసాలు, ఇటు పెట్టిన మాంసమే, దీంట్లో మామూలు కాయగూరల కూర ఒక్కటి కనపడట్లేదు, ఏంటిది అనంటే అయ్యా ఇదేమో కుక్క కాళ్ళు తలకాయ కూర అయ్యా, అదేమో ఒక కాల్చం, అదేమో ఒక బోటి గురి, మొత్తం కుక్కలేమో తిన్నాను. కుక్కే దొరికిందండి, ఏం దొరకలేదు. అయ్యా మరి నేనేం మాంసం అదేంటి నువ్వు గడ్డి తప్పనే తింటున్నావు అంటున్నాను. అమ్మో ఇంక ఇప్పటి నుంచి నేనేం తినడయ్యా నాయన, నేను ఇంక ఏం తినదలుచుకోలేదు, వద్దులే నాకు ఈ పూట కొంచెం కడుపులో ఇబ్బంది కదా. ఆ మాట చెప్పేసరికి కడుపులో డోపు వస్తుంది నాకు. అదే ఇబ్బంది. వద్దయ్యా ఈ పూట నేను తినండి, ఇంకొకసారి సాయంత్రానికి మళ్ళీ వీలు చూసుకుని తిన్నాను. ఆ ప్రాంతంలో దేవుడి సేవ చేయడానికి నేను వెళ్ళినప్పుడు మీరందరూ వినండి,
సేవలో కొంతమంది సేవలు నాతో చెప్పిన మాట. నాగలేండి ఒక పాస్టర్ గారు, ఆయన అంటున్నాడు, అయ్యారు మీకు ఎంత మంచి విశ్వాసం దొరికారు అయ్యారు, మీకు విశ్వాసులు పేదలు అంటారు, మీకు విశ్వాసులు పేదలు అంటారు, మీకు బ్రాంచీలు ఉన్నాయంటారు, ఏది ఏమైనా పరిచయం ఎంత వాళ్ళే చేస్తారంటారు, సేవకుడు కూడి కంటే మొత్తం భరించేది వాళ్ళేనంట, మొత్తం చేసేది వాళ్ళని, ఏదైనా వాళ్ళదే బాధ్యత అంట. ఇంత త్యాగం కలిగిన బిడ్డని దేవుడు మీకు ఇచ్చాడు. మా విశ్వాసులు ఉన్నారయ్య గారు, ఎందుకో ఏమో నా తలకాయ బాధపడుతున్నా, ఒక్కడి సరైనోడు కాదంటున్నాను. అప్పుడు నేను ఎక్కడి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మనం ఎంతకాలం సేవ చేసినా మంచి ప్రాంతంలో సేవ చేయడానికి, మంచి వాళ్ళని రక్షించడానికి ప్రభు మనల్ని పిలవలేదు. విధేయులుగా మార్చడానికి ప్రభు మనం పిలుచుకున్నాడు. నిజమేనా కాదా? అవిశ్వాసులని విశ్వాసంగా మార్చడానికి, శిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నామని శిలువకు సాక్షులుగా బ్రతకడానికి ప్రభు మనల్ని నియమించాడు. ఇప్పుడు మనం సేవకు వచ్చి మనం ఏం చేయాలి? వచ్చిన ఇసుకోకూడదు. ఏంది ఆయన ఇంకా మందిరానికి టైంకి రాడు, ఎప్పుడు లేట్. వాక్యం ద్వారా ఒకసారి గద్దించాలా, వాక్యం ద్వారా మాట్లాడాల్సినట్టు మాట్లాడాలి, మళ్ళీ దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వాల్సినట్టు రెస్పాండ్ అయ్యే స్వభావం, ఆ లక్షణం, ఆ అలవాటు మనందరం నేర్చుకోవాలి. అందరూ చెప్తాం గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. దానికోసం యేసు ప్రభు నాన్న అదొకసారి ఆ మాట ఒకసారి యాకోబు గారి దగ్గర పాపాత్మురాలైన స్త్రీతో మాట్లాడిన మాట యోహాను సువార్త 9వ అధ్యాయం 8వ అధ్యాయం 11వ వాక్యం. యోహాను సువార్త 8:11. చదవండి. 8:11. హల్లెలూయా చెప్పండి అందరూ. ఒక పాపాత్మురాలైన స్త్రీతో యేసు ప్రభు మాట్లాడే విధానం కూడా చూశారు మీరు? ఎట్లా మాట్లాడాడు? ఎట్లా మాట్లాడాడు? ఏంది నీ బతికేంది, నీ జీవితం ఏంది అని లెక్క లేనట్టుగా మాట్లాడా? దేనికి పనికిరానన్నా కూడా అమ్మా అని పిలవలేదా? సేవకులుగా మనందరం అది నేర్చుకోవాలి. అది ఇది ఒక సీక్రెట్, ఒక టాక్టిక్స్ అంతే, మీకు లోతైన ఉద్దేశం కాదు. దేవుడు చెందవరకు మనం ఏం చేయాలా? వ్యాపారం చేయాలి. వ్యాపారం చేసేవాడు మొదట ఏం చేయాలా? పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. రెండవది ఏం చేయాలా? ట్రీట్మెంట్. ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. నేను ఒక విషయాన్ని చెప్పి కొంచెం ముందుకెళ్ళి, బైబిల్లో యాకోబు ఉన్నాడు. యాకోబు తన పిల్లలందరినీ పిలుచుకున్నాడు. ఒకరోజు పిలిచి నేను మిమ్మల్ని అందరినీ దీవిస్తాను అన్నాడా లేదా అని. ఆయన దీవించింది యోసేపుని బాగా దీవించిండు. యోసేపు మిగతా వాళ్ళందరినీ ఎట్ట చెప్పించాడు? ఒరే నువ్వు బలమైన గార్ధవం, నువ్వు కట్ల బావులంటుడివి అన్నాడా లేదా? ఆ మాటలు మాట్లాడింది ఎవరు? కన్న తండ్రి. ఏం పేరు? యాకోబు. ఇదంతా ఆదికాండం 49వ అధ్యాయంలో ఉంది. అయితే మీరందరూ వినండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ఇదే ఇశ్రాయేలు ప్రజల్ని, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం, ఆదికాండం 49లోనేమో యాకోబు తన కొడుకుల్ని ఆశీర్వదిస్తానని చెప్పి పిలిచి ఆశీర్వాదాల కంటే ఎక్కువగా చెప్పించాడు. కానీ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో మోషే, దైవజనుడైన మోషే తాను ఇక తన జీవితాన్ని ముగిస్తాడు అనడానికి ముందు ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచి ప్రతి ఒక్కరిని, ప్రతి గోత్రాన్ని ఆశీర్వదించాడు. కన్న తండ్రి అయినా చెప్పించవచ్చు, కానీ సేవకుడు విశ్వాసాన్ని చెప్పించకూడదు. అది దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. హల్లెలూయా చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 49, ద్వితీయోపదేశకాండం 33 మీరు టాలీ చేసి చదువుకోండి. అక్కడ చాలా విషయాలు రాయబడి. కన్న తండ్రి తిట్టాడు కానీ దైవజనుడైన మోషే ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఎవరిని? యాకోబునా మోషేనా? 70 చెరువు నీళ్లు తప్పించండి, పగటి పూటే సొమ్మలు చూపించండి ఒక్కొక్కరు. ఎవరికి? మోషే గారికి. ఇప్పుడే మాంసం తింటారా? మాంసం తిని పళ్ళలో మాంసం ఇరుక్కొని ఉండగానే లేచేటప్పుడు ఏమన్నా అనుకుంటూ లేకపోతే ఏం దేవుడో, ఏం పాటగారో, ఏం పాడో, మాంసం పెట్టిన మంచినీళ్ళకి ఇన్ని తిట్లు కావాలి, ఇన్ని మాట్లాడాలి. అరే మాంసం పెట్టినప్పుడు మంచినీళ్ళు వేయలేడా? ఇట్లాంటి మనుషులను సహించి
ఈ మనుషులందరినీ చివరికి ఒక సేవకుడు దీవించాడు. మన సంఘానికి మనం దీవెనకరంగా బ్రతుకుతాము కాక. కొంచెం గట్టిగా చెప్పండి. సంఘాన్ని, విశ్వాసులను దీవించే స్థితిలో ప్రభు మనందరినీ ఉంచును కాక. మూడవది ఒక మాట ఈ పరిశుద్ధ గ్రంథాల నుంచి, ఒక్క నిమిషం, నానాది ఎక్కడుంది? నా వాటి మీద లూకాసు వార్త 9:62 వచ్చిన ఒకసారి చదువుతారు చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ. నాగటి మీద చేయి పెట్టి హల్లెలూయా చెప్పండి అందరూ. కొంచెం గట్టిగా చెప్దామా? ఒకటేంటిది? ఫస్ట్ ఏంటిది? వ్యాపారస్తులు చేయాల్సింది మొదటిది ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి. రెండోది ట్రీట్మెంట్, ప్రవర్తించే విధానం. మూడోది కమిట్మెంట్. మూడోది ఏంటిది అందరూ చెప్పండి? కమిట్మెంట్ అంటే ఏంటిది? అంకిత భావం అంటారు తెలుగులో. ఒక వ్యాపారస్తునికి ఏముండాలో మూడో గుణం ఏంటిది? అంకిత భావం అంటే ఏంటిది మీరు చెప్పండి. ఎప్పుడు పండగ వస్తే అప్పుడు దుకాణం మూసుకోవాలి. బాబాయ్ వల్ల బాబాయ్ కొడుకు పెళ్ళికి పోవాలా? నువ్వు గంట కోసం కొట్టు మూస్తున్నావు అనుకో, రేపు శరకాలం మూసుకోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకంతే, నీ దుకాణం లేదు, వ్యాపారం లేదు. ఒక సేవకుడు సేవ చేస్తున్నప్పుడు సేవలో ఏముండాలి అంటే అంకిత భావం, ఒక కమిట్మెంట్ ఉండాలి. నాకంటే మీద చేసేది అంతే, ముందుకు కొనసాగించబడాలి. మనకి పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, బంధువులు, రక్త సంబంధికులు, కుటుంబము, ఈ లోకమే మనకి గుర్తు రాకూడదు. ఇప్పుడు పండగ పూట ఆ వ్యాపారస్తుల దగ్గరికి పోయి, ఏమిరా బాబు నీకు పండగ లేదు, పాడు లేదు, ఏమీ లేదా, ఏంటి దయాలు ఈ రోజు కూడా కొట్టులోనే ఉన్నామంటే ఆ వ్యాపారస్తులు చెప్పే మాట ఏంటిదంటే, నాకు వ్యాపారం బాగా జరిగితే అదే నాకు పండగ. ఇప్పుడు ఒక సేవకుడు చేయాల్సిన పని ఏంటిది? అమ్మమ్మ చచ్చిపోయిందని మన పాస్టర్ గారికి పోయినట్టు కోటానికి. అమ్మమ్మ చచ్చిపోతేనే కన్నా కష్టం. అమ్మమ్మ పోతే బాగా అమ్మమ్మ పోవడానికి వాళ్ళమ్మే పోవాలి. నిలబడి ప్రేమ ఉండొచ్చు, పోకూడదని మాట్లాడడం లేదు. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట, పాస్టర్ గారు, అయ్యా యేసయ్యా మా నాయన చచ్చిపోయినట్టు యేసు ప్రభు ఏమన్నాడు? వృద్ధులు బాధ పెట్టుకుంటారు, నువ్వు వచ్చిన నిలబడించావు అంటే సేవకుడికి ఏది ముఖ్యం? సేవ ముఖ్యం. ఇది కాదు, ఇవన్నీ ముఖ్యాలు కాదు. మీ పాస్టర్ గారు అడిగిపోయిండు అంటే మన గురించి మన విశ్వాసం చెప్పాల్సిన మాట, మా పాస్టర్ గారు దేవుని పనిలో ఉన్నాడు, పలానా ప్రాంతాల్లో దేవుని పని చేస్తున్నాడు, నిర్విరామంగా దేవుని కొరకు ప్రయాసపడతాడు. మన పేరు చెప్తే మన సంఘం ఏడవాలి. సేవకుల మన పేరు చెప్తే మన సంఘం మన కోసం గొర్రెలు ఏడవాలి. ఆ సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. మన సంఘమే, మన విశ్వాసులే మనం చేసే సేవను బట్టి కదిలించలేకపోతే మన సేవను బట్టి పరలోకం ఏం కదిలించబడింది? అవునంటారా కాదంటారా? అందుకోసం ఈ సీక్రెట్లు మీరు పెద్ద నేను బాగు చేస్తానని అస్సలు మీరు అయ్యేది అసలు ఎప్పుడు భావించాలి. సీక్రెట్ అంతే. సేవలో మూడవ విషయం మనకు ఉండాల్సిన మూడవ కార్యం ఏంటి అందరూ చెప్పండి? అంకిత భావం, కమిట్మెంట్ ఉంటుంది అంతే. వ్యాపారానికి వచ్చాడా, కొట్లో కూర్చున్నాడా, ఇక అంతే సంగతిలో. వ్యాపారం అంటే వ్యాపారమే, ఇక వ్యాపారమే తనకి లోకం. ఈ సేవ జరిగితేనే మనకి పరమ పండుగగా మార్చబడాలి. ఒక పూట సేవ. ఇది చూడండి, వారం అంతటిలో ఆదివారం ఒక్కరోజు మనం ఆరాధనలో ఉండి మిగతా రోజులు మనం ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. వారం ఒక్క రోజుల్లోనే సేవ కాదు. ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్ వచ్చినప్పుడు మైకి పట్టుకుంటాడు. ఉంటున్నారు మీరు? ఒక రాజకీయ నాయకుడు మైకి పట్టుకునేది ఎప్పుడు? 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వచ్చినప్పుడు. అవ్వలు, తాతలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరికీ 5 ఏళ్ళకి సోదరబాబు చేయలేరని చంద్రబాబు నాయుడు. వీళ్ళు అనేది ఎప్పటికీ 5 ఏళ్ళకి ఒకసారి. మనం సేవకులు ఎప్పుడు మైకి పట్టుకోవాలి? ప్రతిరోజు మన పార్టీ గురించి మాట మారుమోగుతూనే ఉండాలి. చెప్పాలందరూ గట్టిగా. ఈ మైకు చేతిలోనే అట్నే ఉండాలా. ఈ మైకుకి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకొని మన చేతులు మైకులు పట్టుకొని కాయలు కాయాలి. ఎప్పుడో అవసరాన్ని బట్టి, ఎప్పుడో ఇల్లు బట్టి కాదు.
ప్రతి పూట ఆయన పనిలో నిమగ్నమైన సేవకులంగా ప్రభు అందరినీ మార్చుగాక. శబ్దం అందరూ గట్టిగా. నేను మూడో మాట ఏం చెప్పాను? మూడోది మనందరికీ ఏముండాలి? కమిట్మెంట్. అంటే మన సేవలో మనందరికీ ఉండవలసిన కార్యం. ఈ సేవలో తిండిని చూసుకోమాకండి. వ్యాపారస్తులు తిండిని చూసుకుంటాడా? నిద్రను చూసుకుంటాడా? సుఖాన్ని చూసుకుంటాడా? నడి రోడ్లో అట్టికాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు అంబేద్కర్ సెంటర్లో, వాళ్ళ నీడని చూసుకుంటున్నారా? వాళ్ళ ఆరోగ్యం ముఖ్యమా? వాళ్ళకి ఏం ముఖ్యం? మనకేది ముఖ్యం? మనకి సుఖం ముఖ్యం కదా. మనకి వ్యాపారం, సేవ ముఖ్యం. సేవని ఈ అంకిత భావంతో చేయండి, సేవను ఒక కమిట్మెంట్తో చేయండి. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా? ఈ కమిట్మెంట్తో మీరు కనుక సేవ చేస్తే మీకు సేవ చేయడానికి దేవుడు అనేకులు మీ కొరకు దేవుడు లేపుతాడు. చెప్పలందరూ గట్టిగా. అందుకోసం ఫస్ట్ వన్, మొట్టమొదటిది ఏంటిది? మొదటిది పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్. 2 ప్రవర్తించే విధానం, ట్రీట్మెంట్. 3 కమిట్మెంట్. 4 ఇది చాలా ముఖ్యమైనది. ఇదేంటంటే అడ్వర్టైజ్మెంట్. ఏంటిది? ఏదన్నా చూద్దాం. సేవలో 4 సీక్రెట్లు నిజం. 1 ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, పెట్టుబడి ఉండాలా. 2 ట్రీట్మెంట్ ఉండాలా వచ్చిన వాళ్ళకి. 3 కమిట్మెంట్, అంకిత భావం ఉండాలా. 4 అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటిదంటే ఈ మధ్యలో ఏమంది చెప్పనా? మీరు నన్ను ఎవరైనా తిట్టుకోమాకండి దయచేసి, ప్లీజ్. నేను చాలా చిన్నోని మళ్ళా మాట చెబుతున్నాను. దయచేసి మరలా నేను ఈ మాటను గుర్తు చేసి ఈ మాటను చెబుతున్నాను. మిమ్మల్ని వేరే విధంగా భావించాను. ఈ మధ్య బాగా అడ్వర్టైజ్మెంట్ అంటే యేసు ప్రభుని గురించిన అడ్వర్టైజ్మెంట్ తక్కువగా, మన గురించిన అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ. స్వస్థత ఆవరణ కలిగిన దైవజనుడు 9 వారాలు పేరు పెట్టి పిడుతుంది. వేరే గొప్పదేట. వీటన్నిటికంటే ముఖ్యం అసలు మన అడ్వర్టైజ్మెంట్ ప్రోడక్ట్ ఏంటిది మీరు చెప్పండి? మన వస్తువు ఏంటిది అడ్వర్టైజ్మెంట్లో? ఏసఐ కదా. ఏసఐ పక్కన పెట్టి నన్ను చూపించుకుంటే నీకు బేరం ఆడేది, వ్యాపారం ఆడ జరిగింది. మనం కాదు ప్రత్యక్షపరచబడాల్సింది, ఆయన గుణాతిశయములు ప్రత్యక్షపరచబడాలి. చెప్పలందరూ గట్టిగా. సేవలో 4 విషయం ఏంటిది? సేవలో 4 టాప్ సీక్రెట్ ఏంటిది? అడ్వర్టైజ్మెంట్ ఉండాలి. అడ్వర్టైజ్మెంట్ అంటే మీకు ఒక విషయం. ఇప్పుడు ఆల్మండ్ నూనె, పారాషూట్ కొబ్బరి నూనె ఇవి వచ్చినాయి కదా. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఆమె జుట్టు బాగా పొడుక్కుండాలా, గొడుగుండు ఉండాలా? మీరు అటు చూడబోకండి. గొడుగుండి ఈ నూనె వాడండి, ఇట్లనే కండి ఒక్కడు కొన్నాడు. ఇప్పుడు మంచి లక్స్ సబ్బు వాడండి అంటే ఆమె వండిన అట్ట చుట్టూ చేతులు అవునా? ఈ షాంపూ వాడండి మీ జుట్టు ఎంత పొడుగు అయితే అంటే జుట్టు పొడుగు ఉంటేనే నువ్వు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ క్లిక్ అయ్యింది. అంతేనా కాదా? డాబర్ టూత్ పేస్ట్ అవునా? సెన్సోడెంట్ టూత్ పేస్ట్, కోల్గేట్ టూత్ పేస్ట్ మొత్తం బొక్కి ముసలోని తీసుకొని వచ్చి ఈ టూత్ పేస్ట్ వాడండి అంటే ఎవడన్నా. నేను ఇన్ని విషయాలు నీకు ఎందుకు చెప్పాను తెలిసిన? నువ్వు ఏసై గురించి అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు యేసు పరిశుద్ధుడు, యేసు స్వస్థపరుస్తాడు, యేసులో రక్షణ ఉంది అని ప్రకటించే మనలో ముందు పరిశుద్ధత ఉండాలి. నాలో పరిశుద్ధత లేకుండా యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు అంటే నీ దగ్గర సరుకు లేకుండా, నీ బతుకు బాగా లేకుండా, నీది కోడిగుండు పెట్టుకుని నీ కొబ్బరి పెట్టుకోమంటే ఎవరు? నా మాట మీద నన్ను తిట్టుకోమాకండి ప్లీజ్. నేను మరలా నేను చెప్పే మాట ఏంటంటే ప్రకటించే మనం పాటించే వారిగా మార్చబడాలి. అలా చెప్పండి. 1 ఫస్ట్ వన్ ఏంటిది? ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి. 2 ట్రీట్మెంట్, ప్రవర్తించే విధానం. 3 కమిట్మెంట్, అంకిత భావం. 4 అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్లో ఇటు వినండి. ఏసయ్య జన్మం, ఏసయ్య మరణం, ఏసయ్య పునరుత్థానం. వీటిని కనుక మనం అడ్వర్టైజ్ చేస్తే ఇటు వినాలి మీరందరూ. ప్రతి కంపెనీలో చిన్న చాక్లెట్కి కూడా చాక్లెట్లు తయారు చేసిన దానికి ఎక్కువ ఖర్చు పెట్టరు. దేనికి ఎక్కువ ఖర్చు పెట్టేది మీరు చెప్పండి? అడ్వర్టైజ్మెంట్కి కోట్లు. బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మా ఎనర్జీ అని ఒక బక్కటని తీసుకొని వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. అంత అవుతుంది. దానికి తగ్గబడి ఉండాలా లేదా? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు
ఆయన ప్రార్థన వీరుడు, మన ప్రార్థన వీరుడుగా బతకాలి. ఆయన విశ్వాస వీరుడు, మన విశ్వాస వీరులంగా జీవించాలి. ఆయన గుణగణాలు కలిగిన సేవకులుగా మనం జీవిస్తే అప్పుడు మీరందరూ వినండి, ఈ వ్యాపారం అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు మహేంద్ర సింగ్ ధోనికి కొన్ని కోట్ల రూపాయలు ఆ కంపెనీ భరించినట్టు మనం యేసయ్యని ప్రకటించి యేసయ్యని అనేకులకు పరిచయం చేస్తూ ఉంటే పరలోకమందున్న మన తండ్రి మనకు అంతకంటే దివ్యమైన ఆశీర్వాదాలు మన మీద కుమరిస్తాడు. యేసయ్యని అడ్వర్టైజ్ చేయండి, యేసయ్యని పబ్లిష్ చేయండి, యేసయ్యని పరిచయం చేయండి. మనందరం వర్ధిల్లుతాం, మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుడు అటువంటి కృప మనందరికీ గ్రహించును కాక. అందరం తలవచ్చుగా చిన్న ప్రార్థన. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడిన ఈ మాటల నిమిత్తమై ఒక చిన్న మాట మీరు